కంప్యూటర్ కొనేటప్పుడు ర్యామ్ గురించి మరిన్ని వివరాలు. ఇంతకుముందు ల్యాప్టాప్ కొనేటప్పుడు మనం ఫస్ట్ గమనించాల్సింది ప్రాసెసర్లో రకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు అతి ఇంపార్టెంట్ వస్తువు ర్యామ్ కంప్యూటర్ని టెంపరీగా స్టోర్ చేస్తుంది, సమాచారం మొత్తాన్ని టెంపరీగా స్టోర్ చేస్తుంది. ఎవరు రాసింది? మన సిస్టమ్ ముందు కూర్చొని ఏ పని చేసినా ఫస్ట్ ఎంటర్ అయ్యేది ర్యామ్లోకి. ఏ పని అయినా అంటే అక్షరాలు టైప్ చేసినా, పెన్ డ్రైవ్ పెట్టినా, సాంగ్ విన్నా, ఏం చేసినా ఫస్ట్ ఎంటర్ అయ్యేది ర్యామ్లోకి. ప్రాసెసర్ తర్వాత అతి ముఖ్యమైన భాగం ర్యామ్. కంప్యూటర్ మొత్తాన్ని నడిపేది ఆపరేటింగ్ సిస్టమ్. అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ అనేవాడే ర్యామ్లో ఉంటూ ప్రయాణం చేస్తూ ప్రాసెసర్ చేత పని చేపిస్తుంటాడు. మరి అంత పెద్ద ఆపరేటింగ్ సిస్టమ్ని మోసుకెళ్ళే ర్యామ్ ఎంత ఇంపార్టెంట్, ఒకసారి దాని గురించి చూద్దాం. ర్యామ్స్ రకరకాలు ఉన్నాయి. SRAM, DRAM. SRAM అంటే స్టాటిక్ ర్యామ్, DRAM అంటే డైనమిక్ ర్యామ్. వీటిని ఎలా గుర్తుపడతాం మనం కొనేటప్పుడు? ఫస్ట్ టైం సిస్టమ్ కొంటున్నాం కదా, ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి? ఒకసారి చూడండి. అయితే ఈ రెండిట్లో ఈ రోజుల్లో ఎక్కువగా వాడేది, అంటే ఒక 10 సంవత్సరాల నుంచి ఎక్కువగా వాడేది DRAM, డైనమిక్ ర్యామ్. మరి ఎలా గుర్తుపడతాం? వాళ్ళు మాకు ఇచ్చేటప్పుడు SRAM ఇస్తున్నాడా, DRAM ఇస్తున్నాడా అని ఎలా ఐడెంటిఫై చేస్తాం? అక్కడ ఇంగ్లీష్లో రాసి ఉంటాయా, చిన్నగా ఉంటాయి, అవి మనకు అర్థం కావద్దు కదా. అంటే మామూలుగా మనం చూస్తూ కూడా గుర్తుపట్టచ్చు. ఎలాగో ఒకసారి చూడండి. స్టాటిక్ ర్యామ్, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా అనుకుంటూ రాశాను. ఈ వస్తువు కొనేటప్పుడు మనం గమనించక్కర్లా. SRAM యొక్క టెక్నాలజీ ఫ్లిప్ ఫ్లాప్స్ని ఉపయోగిస్తారట. ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాం. స్పీడ్ చాలా కొద్దిగా ఫాస్ట్గానే ఉంటుంది. పవర్ కన్జంప్షన్ తక్కువగా తీసుకుంటుంది. ఎక్స్పెన్సివ్, కాస్ట్ ఎక్కువ. యూజ్డ్ ఇన్ CPU క్యాచెస్ L1, L2, L3 అనే ప్లేసెస్లో వాడతాం. ఈ L1, L2, L3 అంటే ఏమి లేదండి, మొబైల్ ఫోన్లో వెనక మెమరీ కార్డ్ పెట్టడానికి స్లాట్స్ ఉంటాయి కదా, సిమ్స్ పెట్టడానికి ప్లేసెస్, వాటిని స్లాట్స్ అంటారు. ఇక్కడ L1, L2, L3 అంటారు. ఈ రోజుల్లో మన SRAM వాడట్లా. SRAM చూడటానికి ఇలా ఉంటుంది. ఆ నాచ్ చూడండి, నాచ్ ఇదొకటి లెఫ్ట్ సైడ్ వైపు మధ్యలో, ఎడం వైపు లెఫ్ట్ సైడ్ వైపు ఎక్కువ లెఫ్ట్లో ఉంటుంది, ఇది కరెక్ట్గా మధ్యలో ఉంటుంది. ఇవి నాచెస్ అంటారు. ఆ నాచెస్ని బట్టి మనం గుర్తుపడతామండి. ఇవి నాచెస్ అంటే వీటిని అంటాం మనం నాచెస్. ఇవి నాచెస్. ఈ నాచెస్ యొక్క ప్లేస్ను బట్టి మనకు ఉంటుంది. అది SRAM, DRAM అని చెప్తాం. DRAMకి ఇలా 2 నాచెస్ ఉంటే, ఒకటి సెంటర్లో, ఒకటి లెఫ్ట్ సైడ్కి. ఇది SRAM. ఇవి రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి. రెక్టాంగులర్ షేప్లో అంటే ఇవ్వండి, ఇవి వాటిని చిప్స్ అంటాం. అవి రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి. ఎవరికన్నా తక్కువ, DRAM కన్నా తక్కువ చిన్నగా ఉంటాయి. రెండు పక్కన ప్యారలల్గా ఉంటాయి. థిన్గా, ఫ్లాట్గా, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా అతుక్కొని ఉంటాయి. Unlike DRAM, SRAM does not require refreshing. SRAM is mostly found in CPU cache L1, L2, L3. ఇందా చెప్పానండి, L1, L2, 3 అనే ప్లేసెస్ ఉంటాయి మదర్ బోర్డులో, వాటి మీద ఇవి ఎక్కువ ఇన్సర్ట్ చేస్తాము. ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్స్ అనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ర్యామ్ కొనేటప్పుడు మనం గమనించక్కర్లా. ర్యామ్ కొనేటప్పుడు గమనించాల్సిన SRAM ఏంటయ్యా అంటే ఈ నాచెస్, సెంటర్ నాచ్, లెఫ్ట్ మోస్ట్ నాచ్, NOTCH. నెక్స్ట్ మన DRAM గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి L1, L2, L3 ప్లేసెస్. ఈ ప్లేసెస్, ఆ ప్లేసెస్ L1, L2, L3 ప్లేస్, అక్కడ SRAM ఉంటాయి. నెక్స్ట్ మన DRAM గురించి. DRAM అంటే డైనమిక్ ర్యామ్. ఇందాక చెప్తున్నట్టుగా దీన్ని స్టోర్స్ డేటా యాజ్ చార్జెస్ ఇన్ కెపాసిటర్స్ విచ్ నీడ్ టు బి పీరియాడికలీ రీఫ్రెష్. ఎప్పటికప్పుడు మనం రీఫ్రెష్ చేస్తూ ఉంటే పాత డేటా పోయి కొత్త డేటా వస్తూ ఉంటుంది. స్లోయర్ దెన్ SRAM కన్నా స్లోయర్ దెన్ SRAM, బట్ స్టిల్ ఫాస్ట్. అంతగా మనం గమనించలేము తక్కువ ఉన్నది అని. పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ. చీపర్ దెన్ SRAM కన్నా తక్కువ DRAMలు. యూజ్డ్ ఇన్ మోస్ట్ సిస్టమ్స్, మెయిన్ మెమరీ, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, సర్వర్స్ అన్నిట్లో ఎక్కువగా వాడేది మనం DRAM వాడతాం. ఇప్పుడు DRAM ఎలా ఉంటుంది, అందులో రకాలు ఏంటి? టైప్స్ ఆఫ్ DRAM. SDRAM, సింక్రనస్ డైనమిక్ ర్యామ్ అంటారు. DDR, SDRAM, ఇవి మనం ఎక్కువ వాడేది. ఇవి ట్రాన్స్ఫర్స్ డేటా ఆన్ బోత్ రైజింగ్ అండ్ ఫాలింగ్ ఎడ్జెస్ ఆఫ్ ది క్లాక్ సిగ్నల్స్, డబులింగ్ ద డేటా రేట్. ఈ పాయింట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది వర్షన్స్. ఇందులో DRAMలో వర్షన్స్ ఏమున్నాయి?
DDR1, DDR2, DDR3, DDR4 అండ్ DDR5. ఇవి మార్కెట్లో మనకు దొరికేది. ఎక్కువగా అందరూ ఇప్పుడు లేటెస్ట్గా వాడేది DDR4, దానికన్నా ఇప్పుడు హైయెస్ట్ DDR5 వచ్చినాయి. ఎలా గుర్తుపడతాం? DDR1, 2, 3, 4ని చూడంగానే ఇది ఎలాగా, ఇది మనం ఏం కొన్నాము అని. ఇంకా DDR తర్వాత RD ర్యామ్ అని, EDO ర్యామ్ అని రకరకాల ర్యామ్స్ ఉన్నాయి. కానీ ఇన్ని వాటిల్లో ఎక్కువగా మనం వాడేది DDR1, DDR2 అవే వాడతాం. అవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ DRAM. ఇలా చూడండి, నాచ్ చూడండి, కరెక్ట్గా ఒకటే ఉంది మనకి, ఒకటి సెంటర్లో ఉంది. ఇలా ఉన్నది అంటే అర్థం అది DDRAM. అది DDRAMలో మళ్ళీ DDR1, DDR2, DDR3, DDR4 ఒకసారి చూద్దాం. 2 నాచ్లు ఉంటేనేమో SRAM, ఇలా ఒకటే ఉంటేనేమో DRAM. ఒకసారి చూడండి, DDR1 అన్న ఒకటే, అది ఇలా ఉంటుంది. నాచ్ చూడండి, ఇట్ టచెస్ బోత్ టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ద ర్యామ్. ఇప్పుడు చూడండి, ఇది ఈ పై నుంచి ఈ చివరి దాకా ఉంటుంది ఐసీ. ఈ బ్లాక్ కలర్లో చూసారా, అక్కడి నుంచి ఈ చివరి నుంచి ఈ చివరి దాకా ఉంటుంది. ప్లస్ సెంటర్లో ఒకటే, ఇది DDR1. DDR2 చూడండి, ఇది సెంటర్లోనే ఉంది, కానీ ఇవి చూస్తే బిగ్గర్ దెన్ DDR3 అండ్ స్మాలర్ దెన్ DDR2. నాచ్ మటుకు ఒకటే. DDR3 ఇవి స్మాల్ ఐసీ, ఇవి వీటికన్నా ఇంకా తక్కువ, ఇంకా చిన్నగా ఉంటాయి DDR2తో పోల్చుకుంటే. DDR4 ఇవి చూడండి లైక్ DDR3 బట్ ఇన్ 2 rows, రెండు వరుసల్లో ఉంటాయి. ఇంకోండి, ఇక్కడ ఒక వరుస ఉంది, దాని కింద ఒక వరుస ఉంది, ఇక్కడ ఒక వరుస ఉంది, దానికి ఒక కింద వరుస ఉంది. రెండు వరుసల్లో ఉంటాయి. పైవి గమనిస్తే అన్ని ఒక వరుసలోనే ఉంటాయి. ఇలా రెండు వరుసల్లో ఉన్నది అంటే DDR4. మనం ఎవరిని అడగక్కర్లేదండి, కొనేటప్పుడే మనం చూస్తూ చెప్పచ్చు. అయినా దాని మీద స్టిక్కరింగ్ ఉంటుంది, స్టిక్కరింగ్ చూసి కూడా చెప్పచ్చు. ఒకవేళ మనకి ఐసైట్ ఉన్నవాళ్ళు, కొంచెం ఏజ్ పెద్దగా ఉన్నవాళ్ళు, ఒకవేళ సడన్గా మనం అది 4 or 3 అని గమనించలేకపోతే ఇవి ఈ నాలుగిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే నాచ్ ఒకేలాగా ఉంటాయి. అయితే మీరు గమనిస్తే ఇక్కడ నాచ్ కొంచెం మారుతుంది. దేనికి? DDR3కి. ఇప్పుడు అసలు నాచ్లో మళ్ళీ రకాలు ఉన్నాయి కదా, ఎలా గుర్తుపడతాం ఒకసారి చూడండి. ఇంకోండి, DDR1కి ఇలా ఉంటుంది, ఇక్కడ ఇది సెంటర్కి కొంచెం పక్కన, కాకపోతే పిన్స్ ఉంటాయి కౌంటు. నెక్స్ట్ ఇది ఇంకోటి, ఇది ఇంకో ప్లేస్లో, ఇట్లా రకరకాల ప్లేసెస్లో ఉంటాయి నాచెస్. ఫర్ ఎగ్జాంపుల్ DDR1కి 84 పిన్స్ ఉంటాయి, 184 పిన్స్ ఉంటాయి. చూడండి, నాచ్ పొజిషన్ చూడండి, నాచ్ పొజిషన్ కరెక్ట్గా నియర్ ద మిడిల్. DDR2కి వచ్చేపాటికలా స్లైట్లీ క్లోజర్ టు ద సెంటర్ దాన్ DDR1. ఇట్లా మనం ఆ నాచ్ అంటే ఇందాక చూపించాం కదా, దానిలాగా. ఒకవేళ అవి కూడా సమానంగానే ఉన్నాయండి, నేను గుర్తించలేకపోతున్నాను అంటే పిన్స్, ఒకదానికేమో 184 పిన్స్ ఉంటాయి. ఆ పిన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. ఇప్పుడు DDR1కి 184 పిన్స్ అన్నాం, నియర్ ద మిడిల్. ఇంకోటి నియర్ ద మిడిల్ అంటే ఇది నాచ్ నియర్ ద మిడిల్. ఇప్పుడు 184 పిన్స్, ఈ 184 పిన్స్ ఎలా కౌంట్ చేస్తారో ఒకసారి చూడండి. DDR1కి 184 పిన్స్లో ఇది ర్యామ్ ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడు. ఫ్రంట్ సైడ్లో 1 నుంచి 92 పిన్స్ ఉంటాయి. అంటే ఈ గోల్డ్ కలర్లో చూసారా, అది ఒక్కొక్కటి ఒక్కొక్క పిన్ అనమాట. అది లెక్క పెట్టుకోవాలి, అంటే మనం లెక్క పెట్టుకోలేము, వాటి మీద రాస్తాడు మనకి. సో 1 నుంచి 92 పిన్స్ ఉంటాయి, ఇంకో 93 నుంచి 184 ఫ్రంట్ బ్యాక్. 1 సైడ్ ఉంటాయి, 2 సైడ్ ఉంటాయి. ఈ వరుసను మనం చూసుకుంటూ గుర్తుపడతామండి. అంటే ఇవన్నీ చెప్పకుండా, కనీసం ఇవన్నీ అంత డెప్త్గా చూడకుండా ఆ నాచ్లను బట్టి, పైన రాసిన దాన్ని బట్టి చూసుకుంటూ మనం చేయొచ్చు. సో థ్యాంక్ యూ.